చూడండి కృష్ణానది కాడికి వచ్చాను. మరి ఇక్కడ కొండ మొత్తం ఆపేశారండి పోలీసు వాళ్ళు. లోనికి వెళ్ళలేట్టు ఆ గుడికి వెళ్ళి వెళ్ళలేదండి. మరి నాకేం బండి ఉన్నది చేతిలో, మరి కాయలు వేసుకొచ్చాను నేను. ఊరకు రావటం ఎందుకని వీడియో తెత్తాకు వచ్చి అసలు నేను మరి ఊరకు రావటం ఎందుకని చెప్పి కాయలు ఉన్నాయి కదా కాయలు తీసుకొచ్చానండి. మరి తోపుడు బండి అటు పోనీయట్లేదు. చూడండి జనం వచ్చేవాళ్ళు వస్తుంటే వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. వేరే దగ్గర మొగదాల్లో ఉన్నాను ఇదిగోండి. ఇక్కడే నుంచోలేకపోతున్నాను బండి పెట్టుకొని, ఎందుకంటే నీసు వాసన వచ్చేస్తుంది ఎక్కువ. అంటే చేపలు పచ్చి చేపలు అవి చేస్తూ ఉంటారు, రేటు పడేస్తారేమో అక్కడ తెలియదు. అదొకటాను నాసు ఉంది కదా, నాసు మరి నీళ్ళు పారుడు లేవు కదా, అది నీసు వాసన వస్తూ ఉంటుంది. అంటే అన్నిటి పడేస్తుంటారు కాబట్టి అది వాసన వచ్చేస్తుంది. నిలబడలేకపోతాం అంతకు వచ్చేస్తుంది నాకైతే. చూడండి ఇక్కడ ఆగానండి, ఇక్కడ ఆపేశారు నన్ను. అంటే నన్నే కాదు బల్లోళ్ళందరినీ ఆపేస్తున్నారు. బల్లోళ్ళు అటు పానీయట్లేదు. ఈ మామూలు బళ్ళు కూడా ఇక్కడే పెట్టేస్తున్నారు. జనం బాగా ఫుల్లుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు తగ్గారండి, ఇంకా బాగున్నారు. ఇంత ఫుల్లుగా ఉన్నారు, ఇప్పుడు తగ్గారు వచ్చాను. అటు ఒక వీడియో తీద్దామని వెళ్తా కానీ మరి ఇక్కడ బండి ఉండిపోయింది నాకు, అది ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు నాకు. అటు వెళ్ళి ఒక వీడియో తీయాలి నేను. ఇక్కడే కాయలు బండి ఉంది, కాయలు పెట్టేశా. ఈ కాయలు కూడా ఎండలో ఉన్నాయి, ఎండకి మరి పాడైపోతాయి కాయలు కూడా. ఈ నాండేడు కాయలు మరి కాయ ఎంట తగిలితే పాడైపోయింది కాయ. ఉంటాయి కదండి, అమ్ముతారుగా, అమ్ముతారు అటు చివరి అమ్ముతారు. ఆ మెట్లు కాడికి వెళ్ళండి, మెట్లు కాడ అటు ఉంటాయి. చూడండి మరి వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఇదో బ్రిడ్జి మొగదాల్లో ఉన్నాను నేను, బ్యారేజ్ మొగదాల్లో. మరి ఎన్ని వాహనాలను చూడండి, ఎన్ని పెట్టారు వాహనాలన్నీ లైన్గా పెట్టన్నారు. అసలు పోనీయట్లేదు అసలు. నేను మంచినీళ్ళు కూడా తీసుకోకుండా వచ్చాను, మంచినీళ్ళు కూడా వేసుకోలేదండి నేను. బాటిల్ తెచ్చుకున్నాను కానీ మంచిగా వేసుకోలేదు. ఇక్కడ నా వాటర్లో తీసుకోవట్లే, కొనుక్కోవట్లేదు బాటిల్ అని వచ్చేసాను. అంటే అమ్ముతారు కదా బాటిల్ అని కొనుక్కోవచ్చు నీళ్ళు అనుకున్నాను. మరి ఇక్కడేమో బండి ఉండిపోయింది నాకు వెళ్తాకేమో. కొన్ని కాయలు అని లేకపోతే బండికి తాళవేసాన్ని వెళ్ళేదాను. మరి కాయలు ఉన్నాయి పైన, మరి కాయలు ఎవరైనా కొంటారని చెప్పి ఆగాను. జనం మటుకు ఫుల్గా ఉన్నారండి. ఇప్పుడు తగ్గారు జనం. దాన్ని వచ్చేప్పుడు అసలు దారి లేదు, నడుస్తా ఖాళీ లేదు, అంత ఫుల్గా ఉన్నారు జనం మటుకి. ఏమండి చూడండి బాగా లోయగా ఉంది. ఇక్కడ కొత్తగా కట్టాడు గోడ, ఇక్కడ కొత్తగా కట్టారండి. అంతకుముందు పాత గోడ అయితే ఇది కొత్త గోడ. అంటే మొన్న నీళ్ళు వచ్చినప్పుడు ఆ గోడ పడిపోయింది అండి, అక్కడ కొద్దిగా పడిపోయింది, అందుకని ఇక్కడ గోడ మళ్ళీ పక్కన కట్టారండి. నీళ్ళు కొద్ది వదిలి నడితే బాగుండేది. మరి చంద్రబాబు అన్ని చెప్పలేదేమో మరి. ఒక చిన్న లాకులు ఇటు 2 లాకులు అటు 2 లాకులు వదిలి నడితే స్నానాలు చేసేవాళ్ళకి బాగుండేది. ఇప్పుడు ఆయన నిల్వ ఉండ నీళ్ళు కదా, పారులు లేవు నీళ్ళు, మటుకు పారులు లేవు, ఇలా ఉండిపోయిన నీళ్ళు. కొద్ది చిన్న లాకులు ఇటు 2 లాకులు, ఆ చివర 2 లాకులు వదిలితే బాగుండేది స్నానాలు చేసేవాళ్ళకి. మరి నీళ్ళు నిల్వ ఉండ నీళ్ళని చేస్తున్నారు కదా స్నానాలు. మరి ఎప్పటి నుంచో నిల్వ ఉండిపోయినాయి నీళ్ళు. పారుతూ ఉంటే నీళ్ళు బాగుంటాయి నీళ్ళు. లోయలాగా ఉందండి, ఇదంతా కొండ కొట్టింది. ఇదంతా కొండ కొట్టిందని కాదు, కృష్ణా నది కదా, అది రాయి అంతవరకు కొట్టారు కొండ. రాయి కూడా చాలా ఉంది కొండ రాయలోన, అంతా రాయేనా. జనం మటుకి ఫుల్గా ఉన్నారు. అటు వెళ్ళి ఒక వీడియో తీద్దామంటే అటు గుడి దగ్గర అటు చివరికి వెళ్ళిపోవాలండి. అటు అయితే రైలు బ్రిడ్జి ఉంది కదండి, రైలు బ్రిడ్జి దగ్గరలో అటు మెట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్తే గుడి ఉంది, అక్కడ అటు తీద్దాం అనుకున్నా ఒక వీడియో నేను. మరి అక్కడే ఉండిపోయాను, బండి పోనీయట్లేదు. అటు తాడేపల్లి పోలీసు వాళ్ళను వెళ్ళని ఇట్లా బండి మటుకి, తోపుడు బండి కాదు మామూలు బండి కూడా పోనీయట్లేదు.
మామూలుగా ఇడిగా వెళ్తే వెళ్ళొచ్చు నడిచి వెళ్ళాలంటే మరి అక్కడ బండి వదిలిపెట్టి వెళ్ళాలి అర్థం అట్లా అసలు వచ్చిందే వీడియోలు చెప్తాకు వచ్చాను నేను. వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తుంటే బ్యారేజ్ చూడండి, బ్యారేజీ కృష్ణా బ్యారేజీ. అది కృష్ణా బ్యారేజీ అవకడ అది కొనకదరమ్మ గుడి అండి కొండది. ఇది సీతానగర్ కొండ. ఇటు చూడండి ఇదంతా కూడా తాడేపల్లి వాళ్ళు జనం ఫుల్గా వచ్చారు. చూడండి ఫుల్గా వచ్చారు జనం అట్లా. జనం బాగానే వస్తున్నారు. దాకా వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తుంటే జనం ఫుల్గానే ఉన్నారు. ఆయన కాయలు కొన్నవాళ్ళు లేరు ఇక్కడ, ఎవరో కాయలు కొన్నవాళ్ళు లేరు. మామూలు రేటే చెప్తాను, ఎప్పుడు చెప్పే రేట్లే, వాళ్ళ కొత్తగా రేట్ ఏం చెప్పట్లేదు. రోజు చెప్పే రేట్లు చెప్తాను నేను. మరి ఎవరు కాయలకు మాటికి కొన్నవాళ్ళు లేరు ఇక్కడ. మరి నాణ్యేటి కాయలు ఇవి అరటికాయలు కొంటున్నారు ఎక్కువ. అవి అక్కడే కొనుక్కుంటున్నారు, ఇచ్చుకుంటున్నారు. చూడండి కొండ. నేను చిన్నపిల్లలప్పుడు ఇటు భయంకరంగా ఉండేది కొండ. ఈ కొండ అప్పుడు రావాలంటే భయం వేసేది. మరి ఇవాళ ఎలా ఉందంటే అలా ఉంది. సోల్ చెప్పేవాళ్ళు. ఆడ నుంచి బండి నెట్టుకొచ్చా, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు. తాడేపల్లి అంజీ కొట్టు కానించి. బాగున్నాయా? కాయలు ఏమి అమ్ముడు పోలేదు ఇక్కడ. ఇక్కడ ఎవరు కొన్నవాళ్ళు లేరు. అక్కడి నుంచి వచ్చానే కానీ నేను ఎత్తుకొని బండి. మరి ఎంత కష్టంగా వచ్చాను అక్కడి నుంచి నడుచుకొని. మరి తాడేపల్లి అంజీ కొట్టు కానించి వచ్చాను నేను. అది దగ్గర గేట్ సెంటర్ దగ్గర నుంచి వస్తున్నాను నేను. అంత దాంచి నోరు నెట్టుకొచ్చా బండి. మరి ఊరు కొన్న వాళ్ళు లేరు కాయలు ఇక్కడ. ఇంకా అన్నారు, ఇంకా ఏరే కాయలు పడి అయిపోయారా అన్నారు నన్ను. ఏ అమ్ముడు పట్టలేదు, ఇంక ఏరే కాయలు ఎత్తాం, ఇంకా ఏ అమ్ముడు పోతాయి. ఏ అయిపోలేదు వేసిన వారికి. ఈ పోతే సాలే అని అనుకున్నాను. ఏ అమ్ముడు పోలా. మరి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకా నాకు ఎండ వచ్చేస్తుంది, ఎండకు కాయ పాడైపోయింది. నేనైతే ఎండలోనే ఉంటాను, ఏం పర్లేదు. సాయంకాలం దాకా ఎండలో ఉంటాను నేను. పొద్దున్నీ సాయంకాలం దాకా ఎండలో ఉంటాను, నాకు ఇబ్బంది ఏమడదు. కాయల వల్ల అంటున్నాను. కాయలు ఎండకు పాడైపోతాయి. ల్యాండెడ్ కాయలు కదా, అది ఏసీలో ఉంటే ఆ కాయలు మన కాడకు వచ్చేవరకు ఎండ తగిలితే పాడైపోతాయి కాయ. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నిగనిగలాడిద్ది. మన కాడకు వచ్చేవరకు కాయ కొద్దిగా రంగు తిరిగిపోయి మచ్చ వస్తుందని మరి కోనర కాయ బాగానే ఉంటుంది. లోన పైన మచ్చ కనపడేవరకు మచ్చ అంటారు. ఏం చేస్తామండి, వంక పెడతా ఉంటారు ఏదో ఒకటి. మనుషుల మటుకు లేవో మచ్చలు, మనిషికి లేవు మచ్చలు. ఎవరికైనా ఉంటాయి, కాయలు కొండవా. సో ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయింది నాకు. బండి ఎడదాకా నెట్టుకొచ్చా నేను.
నడువులు నొప్పి వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. మామూలుగా అయితే ఎంత దూరమైనా నడుస్తాను, నాకు ఇబ్బంది లేదు. ఎంత దూరమైనా ఎన్ని కిలోమీటర్ అయినా నడుస్తాను. కాకపోతే ఇప్పుడు కాళ్ళు ఆపరేషన్ అవుతానో నాకు ఆ నొప్పులు, నాకు కాళ్ళు 20 సార్లు నాకు ఆపరేషన్ అయింది. అందువల్ల నాకు నొప్పులు వస్తూ ఉంటాయి. కాళ్ళు ఒక 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచి వచ్చేస్తాయి. ఇప్పుడు దగ్గర దగ్గర మరి 3 కిలోమీటర్లు వచ్చింటానేమో కదా ఆ లెక్కలో. తాడేపల్లి గేట్ సెంటర్ కాంచి అంటే ఇక్కడ కిష్టొడ్డికి మరి 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఉంటుంది కదా. మధ్యాహ్నం వేరే సాటికి వెళ్ళాలి నేను, అంటే కాయలు కాదు మనిషిని వెళ్ళాలి, అంటే వీడియోలు తెత్తాకి వెళ్ళాలి, వీడియోల కోసం వెళ్ళాలి అంతే. సరే నాయన, మంచినీళ్ళు కొడలేవే, ఏం చేయాలరా బాబు. ఏడాడ కొట్లు కొడలేవే, ప్యాకెట్ మంచి ప్యాకెట్ కొనుక్కుంటాం కూడా. మంచిలు బాటిల్ తెచ్చుకోకుండా వచ్చా, ఖాళీ బాటిల్ వేసుకొచ్చా, మంచి లేకుండా వచ్చా. ఎలా ఉందమంటే అలా ఉంది ఇప్పుడు నా పని. అమ్మ సామాన్యంగా చా. అదే అంటారు పెద్దలు, అంటారు అది అన్నీ నేనేనో పెద్దల మాటేనో. మా అమ్మ అనేది ఒకప్పుడు, మా అమ్మ ఏమనేదంటే, అమ్మ దూరపు కొండలు నిలుపుగా ఉంటాయని వెళ్తూ ఉంటారు, అక్కడికి వెళ్తే ఏమి ఉండదమ్మా, మనం ఏడైతే ఉంటామో ఆడ ఏదైనా పనులు చేసుకొని బతకాలి, ఏ కూలి పని చేసుకున్నా ఏది చేసుకున్నా మనం ఉన్న సాటే చేసుకొని బతకాలమ్మా. పొరుగు ఊర్లు వెళ్ళి ఆ ఊర్లో వెళ్ళి ఇబ్బంది పడే కాడికి మనం ఉన్న సాటు చేసుకుంటేనే మంచిదని చెప్పి అనేది మా అమ్మ. మా అమ్మ ఇప్పుడు గుర్తు వస్తుంది నాకు, మా అమ్మ చనిపోయింది మరి ఆ మాటలు గుర్తు వస్తుంది. ఎందుకంటే మరి మా అమ్మగారు చెప్పేది అప్పుడు, అమ్మ దూరం అని అక్కడికి పరిగెత్తగాకండి, మన ఉండూరులోనే మనం ఉన్న కాడికి చేసుకోండి ఏ పనులు అనేది చెప్పనేది. అట్లే ఇప్పుడు ఏందో ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చా నేను, ఇక్కడ ఏం అమ్మింది లేదు పెట్టింది లేదు. ఆ తాడేపిల్ల పెట్టిన అమ్మేదేనా కాయలు ఏమన్నా. మరి ఎంత దూరం వస్తే ఎవరు కొన్నవాళ్ళు, అంత దూరం నెట్టుకొని వచ్చా బండి. మళ్ళీ ఎంత కష్టమైంది బండి అక్కడి నుంచి ఇక్కడ నెట్టురాటకి. కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, ట్రాఫిక్లో, స్పీడ్ బ్రేకర్లో మరి ఎన్ని నెట్టుకుంటూ వచ్చారు బండి, టర్నింగ్లు ఇవన్నీ నెట్టుకుంటూ వచ్చేసరికి బండి నాకు కాళ్ళు నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది. ఎందుకు అంత దూరం వచ్చా, అంత దూరం వచ్చేందుకు కూడా అబ్బో నీసు వాసన తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ కంపు కొట్టిపోతుంది, నీసు కంపు. ఎంత తిందా చేపలు చేసినవి ఏమన్నా పడేస్తారా వీటి ఏమన్నా, వాసన వచ్చేస్తుంది బాగా. జనం తగ్గుతున్నారు, ఎండ పడుతుంది కదా తగ్గుతున్నారు జనం. కొండ మీద ఒకసారి కొండ శిలవ పడిపోయింది, పెద్ద శిలవ, కొండ శిలవ అంటారు పాము, పెద్ద పాము. ఎన్ని అడుగులు అన్నారు దాన్ని, అది ఎన్ని అడుగులు పాము అన్నారండి. 70 అడుగులా మరి ఎన్ని అడుగులో చెప్పారు, 70 అడుగులో 30 అడుగులో మాకు తెలీదు. అంత పాము పడిపోయింది అంట కొండ మీద జారి. అప్పట్లో తిరణాల పాము గురించి. సరేనండి, మా వీడియోలు చూడండి, వినండి, మేము పెట్టేవన్నీ చూడండి, వినండి. ఇంకా మీరు చూసిన వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా పంపండి, మా ఛానల్ గురించి చెప్పండి. వేరే వాళ్ళకి కూడా, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, మీ బంధువులకి చెప్పండి. మా వీడియోలు చూసేవాళ్ళు చెప్పండి. మీరు ఒక్కళ్ళే చూడటం కదండి, మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. వీడియోలు అంటే మంచి మంచి వీడియోలు అయితే ఇస్తున్నాను నేను, ఇబ్బంది అనుకోకుండా కూడా నేను వస్తున్నాను. ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నా అక్కడికి వచ్చి నేను తీస్తున్నాను వీడియోలు, చూడండి.